మన కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిపాలన? ముఖ్యంగా యాజ్ ఏ ఉమెన్ గా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రతి మహిళ కూడా చాలా సంతోషంగా ఉందండి. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో చూసుకుంటే కనుక ప్రతి మహిళ మేము చూస్తూ ఉండేవాళ్ళం కదా, ఇరుగు పొరుగు అని చెప్పుకుంటా ఉంటే కనుక ఒక ఆయిల్ ప్యాకెట్ కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, నిత్యావసర వస్తువులు కూడా ఆకాశాన్ని అంటిన పరిస్థితులు మనం చూసాము. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏదైతే సూపర్ 6 పథకాలని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చిందో అవి ఒకటొకటిగా నెరవేరుస్తూ ఉన్నారు. అంటే గతంలో విద్యాశాఖ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది విద్యాశాఖ? ఇప్పుడు చూస్తున్నాం కదండి, మధ్యాహ్న భోజన పథకం ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా మన విద్యాశాఖ మంత్రి వారు లోకేష్ గారు ప్రవేశపెట్టారు. వాళ్ళకి అలాగే వచ్చిన తర్వాత స్కూల్స్ యూనిఫామ్స్, పిల్లలకి అయితే కొత్త యూనిఫామ్ కూడా చేంజ్ అయిపోతున్నారు, దాన్ని కూడా చూపించారు. షూస్, బ్యాగ్స్, బుక్స్, అలాగే 10th క్లాస్ వాళ్ళకి కూడా బుక్స్ ఇవ్వటం ఇవన్నీ చూస్తూనే ఉన్నాము. చాలా త్వరగా విద్యాశాఖకు సంబంధించిన ఎటువంటి కూడా డిలే చేయకుండా లోకేష్ గారు చాలా ముందుగా చాలా ఫాస్ట్ గా ఉన్నారు.